వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున బెతెస్తా ఉదయకాల ప్రార్థనా ముఠలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై దేవుడు సమాధిలో నుండి లేచాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేచాడు. నీతిమంతులమైన మనం ఇహలోకంలో మనకు వ్యాధులు వస్తాయి, పడిపోతాం, నిందలు వస్తాయి, పడిపోతాం, శ్రమలు వస్తాయి, పడిపోతాం, శత్రువులు వస్తారు, పడిపోతాం, కరువు వస్తుంది, పడిపోతాం. ఇలాంటి శోధనలు ఎన్నో మన మీదకి వస్తూ ఉంటాయి. ఈ శోధనలో నుండి మనం లేవవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడని వ్రాయబడింది. మనం నీతిమంతులంగా తీర్చబడ్డం కోసం ఇహలోకంలో ఏ శోధన వచ్చి మనం పడిపోయినా, ఏ కష్టం వచ్చి పడిపోయినా కూడా తిరిగి మనం లేవవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు వచ్చినటువంటి కష్టమేదో, శోధన ఏదో, నిందేదో, అవమానం ఏదో, దరిద్రత ఏదో, అపవాది కలిగించేటువంటి తొందర ఏదో, దానిలో నుండి నువ్వు లేవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ శోధనను బట్టి, ఆ రోగమును బట్టి, ఆ నిందను బట్టి, అవమానాన్ని బట్టి నువ్వు లేవలేకపోతున్నావేమో, ప్రార్థించలేకపోతున్నావేమో, స్తుతించలేకపోతున్నావేమో, దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నావేమో, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావేమో, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులన్నీ మర్చిపోయి కూర్చున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, మనము నీతిమంతులంగా తీర్చబడుటకై ఆయన లేచాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే భక్తులు ఏం చేశారు చెప్పండి? శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు వారు లేచారు. ప్రియులారా, భక్తుడైనటువంటి యోబు మహాశ్రమలో నుండి యోబు లేచి అని వ్రాయబడినది. యోబు లేచి దేవుణ్ణి స్తుతించినట్లు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా, కానీ దేవుణ్ణి స్తుతించినట్లు అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మన జీవితాల్లో భక్తులు ఏమి చేశారో అదే మనం చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము నీతిమంతులంగా తీర్చబట్టకై దేవుడు లేచినట్లు వ్రాయబడినట్లుగా ఇహలోకంలో మనకు ఏ శ్రమ వచ్చినా సరే దానిలో నుండి మనం లేవవలసి ఉన్నది. ప్రియులారా, దానిలో నుండి దుమ్ము దులిపినట్టుగా లేచి దేవుణ్ణి ఘనపరచవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనములు నెరవేర్చబడినట్లుగా ఆయన తిరిగి 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల కోసం మన పాపములన్నీ క్షమించబడినట్లుగా దేవుడు తిరిగి లేచాడు. పాపములు క్షమించబడ్డ ప్రతి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతులైన ప్రతి వారు కూడా ఎలాంటి శోధన వచ్చినప్పుడు వారు తిరిగి లేస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా వాటిని మనం తట్టుకొని, తాలుకొని, ఓర్చుకొని, సర్దుకొని, సహించుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించటానికి మనం లేవలసి, మన కన్నీటిని దేవునికి అప్పగించి, మన ప్రార్థన దేవునికి అప్పగించి, మన విశ్వాసమును దేవునికి అప్పగించి మనం తిరిగి లేచి మరలా దేవుణ్ణి స్తుతించుటకు, ప్రార్థించుటకు, ప్రకటించుటకు, పరిచర్యలో పాల్పంపులు పొందుటకు
మనం లేవవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లేవలేని స్థితిలో ఉన్నావేమో, కష్టంతో ఉన్నావేమో, దుఃఖంతో ఉన్నావేమో, ఇంకా నా వల్ల కాదన్నట్టుగా ఉంటూ ఉన్నావేమో. అయితే దేవుడు మీరు నీతిమంతులుగా తీర్చబట్టకై దేవుడు లేచాడు. కాబట్టి దేవుని బిడలమైన మనం కూడా లేవవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం అందరం కూడా అన్ని విషయంలో లేచేవారముగా ఉందుముగాక. కష్టంలో, కరువులో, నిందల్లో, అవమానాల్లో, రోగములో, అప్పుల్లో, కేసుల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే నిశ్చయముగా మనం దేవుని కొరకు నిలవబడదుగాక. దేవునికి మహిమ తెచ్చే పాత్రలంగా ఉందుగాక. కరువు అంత సమృద్ధిగా మార్చబడునుగాక. నిందలన్నీ గొప్ప భాగ్యముగా ఎంచబడునుగాక. శ్రమ తర్వాత గొప్ప ఓదార్పు మీకు కలుగునుగాక. సమస్త రోగముల నుండి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం అందరం కూడా నీతివంతులుగా తీర్చబట్టకై మనం లేచి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కొరకు బలమైన సాక్షులముగా నిలిచి ఉందంగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మేము నీతిమంతులుగా తీర్చబట్టకై మీరు లేచినందుకై, పునరుద్ధానుడైనందుకై, తిరిగి సజీవుడిగా నిలబడినందుకై, విజయోత్సాహంతో లేచినందుకై, మాకు జయం ప్రసాదించినందుకై, మీ సొత్తుగా నిలబెట్టుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలందరికీ కూడా సమృద్ధిగా అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలందరినీ కూడా దీవించమని. ఈ దినము తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్వ్యూలకు బయలుదేరిన బిడ్డలు, ప్రమోషన్ కోసం ప్రయాసపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దీవించండి. బిడ్డల వివాహ విషయంలో మీ చిత్తం నెరవేర్చుకునండి. కుమారులకు మంచి భార్యలను, కుమార్తెలకు మంచి భర్తలను సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రాలు. అలాగే తనకి సంతానం లేదని కన్నీటితో విలపిస్తున్న ప్రతి బిడ్డ గర్భము యేసుక్రీస్తు నామములో తెరవబడును గాక. చక్కటి కుమారులు, కుమార్తెలు అనుగ్రహించబడుదురుగాక. మీకు స్తోత్రాలు. శుభదినాన ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవుని ఆశీర్వాదం, శుభం దయచేయమని దీవించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడ్డలను అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.